వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఇక్కడ యూస్ కాంటెక్స్ట్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూస్ కాంటెక్స్ట్ అనేది ఆ హూక్ ఎందుకు వెళ్ళాలో మీకు తెలుసుకొని ఉండాలి. సో ఒకవేళ మీకు తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో నేను ఇక్కడ ప్రాప్ డ్రిల్లింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ప్రాప్ డ్రిల్లింగ్ ఇష్యూ అనేది పోవడం కోసం మనం యూస్ కాంటెక్స్ట్ అనే దానికి వెళ్తాం. సో ఆ ఇష్యూ ఏంటి, దాని గురించి ఏం తెలియకపోతే మీకు ఇక్కడ ప్రాప్ డ్రిల్లింగ్ అనేది ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ప్రీవియస్ వీడియోలో ఒకటి క్రియేట్ చేసాం కదా, సో పేరెంట్, చైల్డ్, సబ్ చైల్డ్. సో పేరెంట్లో మనకు స్టేట్ ఉంది, ఆ స్టేట్ని మనం సబ్ చైల్డ్కి పాస్ చేయాలంటే చైల్డ్కి పాస్ చేసి ఇక్కడికి పాస్ చేయాలి. అలా కాకుండా మనం డైరెక్ట్ పాస్ చేయాలంటే కుదరదు. సపోజ్ ఇక్కడ చైల్డ్ అనేది ఒకటే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇలా లెవెల్స్ వచ్చేసి ఒక 10 ఉన్నాయి అనుకోండి. సో 10 అంటే మనకు 10 లెవెల్స్ కూడా అన్నెసరీగా ఆ ప్రాప్స్ అనేది ఈ కాంపోనెంట్స్ పాస్ చేస్తున్నాం. సో అలా మనకు అన్నెసరీగా పాస్ చేయడం వల్ల కోడ్ అనేది మనకు అనవసరంగా మళ్ళీ రాస్తున్నాం కదా. సో కోడ్ అనేది ఎక్కువ అవుతుంది, చూసే వాళ్ళకి కూడా కష్టం ఉంటుంది. ఈ ప్రాప్స్ అనేది మనం యూజ్ చేయట్లేదు, బట్ ఇక్కడ ఎందుకు పాస్ చేసాం అనేది అర్థమవుతుందా. సో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూ మనం సాల్వ్ చేయడం కోసం మనం యూస్ కాంటెక్స్ట్ అనేది వెళ్తాం. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ కాంపోనెంట్స్ అనేది డిఫరెంట్గా వేర్ చేశారన్నట్టు. ఇక్కడ చూడండి, ఇది పేరెంట్ కాంపోనెంట్, అండ్ ఇది చైల్డ్ కాంపోనెంట్, అండ్ ఇది సబ్ చైల్డ్ కాంపోనెంట్. సో సబ్ చైల్డ్ కాంపోనెంట్లో మనం స్టేట్ అనేది యూజ్ చేస్తున్నాం, అండ్ చైల్డ్ కాంపోనెంట్ ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్స్ నుంచి వెళ్ళి ప్రాప్స్ అనేది పాస్ చేస్తున్నాం, అండ్ ఇక్కడ మనకు పేరెంట్ కాంపోనెంట్లో స్టేట్ అనేది ఉంది. సో ఇదంతా కాకుండా మనం ఏం చేయాలంటే కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో కాంటెక్స్ట్ అనేది మనం క్రియేట్ చేసి ఆ కాంటెక్స్ట్ ద్వారా మనం డేటా అనేది పాస్ చేయాలి. ఓకేనా. సో ఈ కాంటెక్స్ట్ గురించి మీకు తెలియకపోతే ఈ ప్రాప్ డ్రిల్లింగ్ వీడియో చూడండి, ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది మీకు. ఓకే. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేయాలంటే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే సపరేట్ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాను కాంటెక్స్ట్కి. సో మీరు కూడా ఇలా చేసుకోండి. సో అది బెస్ట్ ప్రాక్టీస్. ఓకేనా. సో కాంటెక్స్ట్ అని పెట్టేసాను. ఇక్కడ కాంటెక్స్ట్లో ఇక్కడ మనకు కావాల్సింది, ఇప్పుడు సపోజ్ ప్రతి కాంటెక్స్ట్కి మనకు ఎన్ని కాంటెక్స్ట్లు అయినా క్రియేట్ చేసుకోవచ్చు. కాంటెక్స్ట్ అంటే ఏంటంటే సపోజ్ సమ్ డేటా, సమ్ స్టేట్ అన్నట్టు అట్లాంటిది. ఓకేనా. ఒక డేటా లాగా అనుకోండి. మనం ఇక్కడ పాస్ చేయాల్సింది ఏం డేటా, యూజర్ డేటా కదా. నేను యూజర్ కాంటెక్స్ట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. సో మీరు వేరే కాంటెక్స్ట్ అయినా పాస్ చేయాలనుకుంటే వేరే క్రియేట్ చేయండి. బట్ ఈ ఎగ్జాంపుల్ చేసే ముందు మాత్రం ఇలా నేను ఏదైతే చేస్తానో అలానే చేయండి. మీకు వచ్చిన తర్వాత మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ చూడండి, యూజర్ కాంటెక్స్ట్ డాట్ జేఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను నేను. సో ఇక్కడ ఏం చేస్తారు, మనం రియాక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఐఎంఆర్ అని టైప్ చేస్తే రియాక్ట్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకేం ఒక కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేయాలని చెప్పాను కదా. సో కాంటెక్స్ట్ వచ్చేసి మీ ఇష్టంలో నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను అంటే యూజర్ కాంటెక్స్ట్ అని ఇచ్చేస్తాను. ఓకేనా. సో క్యాపిటల్ ఇచ్చేస్తాను. సో యూజర్ కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్లో మనకు క్రియేట్ కాంటెక్స్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని కాల్ చేస్తే మనకు ఒకటి కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అయింది, బాగానే ఉంది. బట్ ఈ కాంటెక్స్ట్ని మనం ఇక్కడ మొత్తం ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ని పంపించాలి. అప్లికేషన్ అంటే ఏంటిది, మనకి ఇప్పుడు ఇక్కడ బయట కనిపిస్తుంది చూసారు కదా యాప్, ఇది అప్లికేషన్. ఈ అప్లికేషన్కి మనం పంపించాలంటే ఏం చేయాలంటే ఈ ఎంటైర్ యాప్ని మనం ఈ కాంపోనెంట్లో ర్యాప్ చేయాలన్నట్టు. ఓకేనా. సో ఫస్ట్ ఇవన్నీ క్లోజ్ చేస్తాను, మనకు అవసరం లేనివి. సో అలా ర్యాప్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి. సో అలా ర్యాప్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక ప్రొవైడర్ని కూడా క్రియేట్ చేయాలి. సో మనకు కాంటెక్స్ట్లో చేసి ప్రొవైడర్, కన్జ్యూమర్ రెండు ఉంటాయి. సో ప్రొవైడర్లో మనకు కావాల్సిన డేటా అనేది పాస్ చేయాలి, అండ్ కన్జ్యూమర్ ద్వారా మన డేటా అనేది రిసీవ్ చేసుకోవాలి. సో ఇది కాన్సెప్ట్ నార్మల్గా జనరల్గా ఉంటుంది. సో ఫస్ట్ ప్రొవైడర్ క్రియేట్ చేసి మనం దానికి కాంటెక్స్ట్ అనేది పాస్ చేయాలి. సో ఇప్పుడు ప్రొవైడర్ అనేది క్రియేట్ చేయాలంటే ప్రొవైడర్ కూడా క్రియేట్ చేస్తాను. సో యూజర్ కాంటెక్స్ట్ ప్రొవైడర్ అని ఇట్లా పెడుతున్నాను. ఓకేనా. పేరు వచ్చేసి ఇలా పెడుతున్నాను. సో మీ ఇష్టం ఉన్నది మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియో మాత్రం నేను ఏదైతే చేస్తానో అలా చేయండి. మీకు వచ్చిన తర్వాత మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేయండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఒక యారే ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో ఇందులో మనకు రిటర్న్ చేస్తాను నేను. సో రిటర్న్ యూజర్ కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్. సో ఇక్కడ నేను ఎందుకు ఇలా పెడుతున్నానో మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇలా తీసుకుంటున్నాను నేను, ఇలా ప్రాప్స్లో చిల్డ్రన్ అనేది తీసుకొని ఇట్లా తీసుకుంటున్నా. సో ఎందుకు యాడ్ చేస్తానో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పోర్ట్ వచ్చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ యాడ్ చేస్తాను, నేమ్డ్ ఎక్స్పోర్ట్. సో ఇలా ఎందుకు యాడ్ చేశానో చెప్తాను నేను. సో ఎక్స్పోర్ట్ అండ్ ఇప్పుడు సేవ్ చేశాను. సేవ్ చేస్తే మనకి ఇక్కడ ఏమైతే రాలేదు, ఇష్యూస్ ఏం రాలేదు. బట్ ఇక్కడ మనం ఎందుకు చేశానంటే చూడండి, ఈ కాంటెక్స్ట్ ప్రొవైడర్ ఉంది కదా, సో దీంట్లోకి మనం యాప్ అనేది పాస్ చేయాలి. ఏం యాప్, మనం ఏదైతే మన దగ్గర ఉన్న అప్లికేషన్ ఉంటుంది కదా, సో యాప్ మొత్తాన్ని ఇందులోకి పాస్ చేయాలి. అదేమవుతుంది అంటే మనకు చిల్డ్రన్ లాగా వస్తుంది. సో ఈ చిల్డ్రన్ మనం ఏం చేస్తున్నాం, యూజర్ కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్లోకి పాస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ప్రొవైడర్లోకి పాస్ చేస్తామో దీనికి మనం డేటా అనేది ఇవ్వాలి. సో ఈ డేటా ఈ యాప్కి మొత్తానికి వస్తుంది అన్నట్టు. సో దాని ద్వారా మనం ఎక్కడి నుంచి వెళ్ళైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీకు అర్థం కాకపోతే నో ప్రాబ్లం, జస్ట్ మీరు చూడండి. మనం నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ చేస్తాం కాబట్టి అక్కడ మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఇక్కడ ఇది ఉంది కదా index.js, అక్కడికి వెళ్తాను. సో అక్కడికి వెళ్ళి అది ఇంపోర్ట్ చేస్తాను. చూడండి, ఇంపోర్ట్. ఇది కొంచెం కష్టం ఉంటుంది. సో మీరు
జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో ఇది కొంచెం కష్టమైన కాన్సెప్ట్, బట్ మీకు ఇది వస్తే ఏంటంటే, అండ్ ఇది వచ్చిన తర్వాత మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ నేనేం చేస్తా అంటే ఇదంతా రిమూవ్ చేసేసి మనకు కావాల్సిందంటే యూజర్ కాంటెక్స్ట్ ప్రొవైడర్ కదా, సో ఇందులోకి నేను యాప్ అనేది పాస్ చేస్తున్నా. సో ఈ యాప్ అనేది మనకి ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ చిల్డ్రన్ లాగా వస్తుంది. ఈ చిల్డ్రన్ మనం ఈ యూజర్ కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్లోకి పాస్ చేస్తున్నాం, అర్థమైందా. సో ఇది మనం చేయాల్సిన స్టెప్. సో ఈ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఎర్రర్ వచ్చింది చూడండి. సో రిఫ్రెష్ చేసిన చూడండి, రిఫ్రెష్ చేస్తే వాల్యూ ప్రాప్ ఈజ్ రిక్వైర్డ్ కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ దగ్గర మనకి వాల్యూ అనే ప్రాప్ అనేది కావాలంటుంది. సో ఈ వాల్యూ ప్రాప్ అనేది దేనికోసమో చెప్తాను చూడండి. సో ఈ వాల్యూలోనే మనం డేటా అనేది పాస్ చేయాలి. ఏ డేటా అయితే, డేటా అంటే ఏంటిది, స్టేట్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకున్నాం, యూజర్ డీటెయిల్స్ కదా, ఇక్కడ చూడండి నేమ్ వాట్స్ అని ఇదంతా తీసుకున్నాం కదా, ఏమో వాట్స్ అని అదంతా. సో అదంతా ఏంది, ఒక స్టేట్ డేటా. సో ఆ డేటాను మనం ఇక్కడ నుంచి పాస్ చేయాలన్నట్టు. సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే శ్రీకాంత్ అని పాస్ చేస్తున్నాను. సో జస్ట్ నార్మల్గా నేమ్ పాస్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇష్యూ అనేది వెళ్ళిపోతుంది చూడండి, మనకు ఆ ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ ఉన్న మన కాంటెక్స్ట్ని ఈ సబ్చైల్డ్ కాంపోనెంట్లో యూజ్ చేయాలనుకోండి. ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ మనకు దానికి వెళ్ళాలి, ఫస్ట్ ఆ సబ్చైల్డ్ కాంపోనెంట్కి వెళ్ళాలి. సో మీకు అర్థం కాకపోయినా మీరు చూడండి, చూసుకుంటూనే ఉండండి. వన్స్ ఎంటైర్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఎలా చేశానో మీరు గమనించండి అంతే. ఇది మీకు అర్థమైంది అనుకోండి కాన్సెప్ట్ నార్మల్గా. నెక్స్ట్ మీరు ఎగ్జాంపుల్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ దీంతో పాటు మనం ఒక హూక్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేంటంటే యూస్ కాంటెక్స్ట్ హూక్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ హూక్ దేనికోసమో చెప్తాను మళ్ళీ. అండ్ ఇక్కడ దీంతో పాటు ఇంకొకటి ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేంటంటే మనం యూజర్ కాంటెక్స్ట్ క్రియేట్ చేసాం కదా, ఆ కాంటెక్స్ట్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాంటెక్స్ట్ ఏంటిది, ఇంపోర్ట్ యూజర్ కాంటెక్స్ట్, అది నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ కాబట్టి. సో యూజర్ కాంటెక్స్ట్, సో చూడండి యూజర్ కాంటెక్స్ట్ అనేది ఇంపోర్ట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఈ యూజర్ కాంటెక్స్ట్లో ఆ డేటా అనేది ఉంది, శ్రీకాంత్ అనే డేటా. సో ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకోండి, ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, కాన్స్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు యూజ్ కాంటెక్స్ట్ ఆఫ్, ఇందులో మనం ఈ ఫంక్షన్లో మనం యూజర్ కాంటెక్స్ట్ పాస్ చేయాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కన్సోల్లా చేస్తాను చూడండి, ఆ డేటా ఏంటిదో కన్సోల్లా చేస్తాను. సో చూడండి మనకు ఏదైతే డేటా పాస్ చేసామో ఆ డేటా అనేది ఇక్కడికి వచ్చింది. సో వితౌట్ యూజింగ్ దీని పేరెంట్ అంటే చైల్డ్కి పాస్ చేయకుండా అండ్ పేరెంట్కి పాస్ చేయకుండా మనం కాంటెక్స్ట్లో ఏదైతే ఉందో అక్కడ ఉన్న డేటా అనేది డైరెక్ట్గా మనకు సబ్ చైల్డ్ కాంపోనెంట్కి వచ్చింది. సో ఇది అచీవ్ చేయడం కోసం మాత్రమే మనం ఈ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేసి మనం index.jsలో ఇక్కడ ఇది ఇంపోర్ట్ చేసాం అన్నట్టు. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. సపోజ్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే చూడండి, నేను ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ ఏదైతే మన కాంటెక్స్ట్ ఉందో ఇక్కడ శ్రీకాంత్ కాకుండా మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ పాస్ చేద్దాం. సపోజ్ ఇక్కడ మనకు స్టేట్ ఉందనుకోండి. సో స్టేట్ అనేది ఏంటి, సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కాన్స్ట్ ఇనిషియల్ స్టేట్ అని పెడుతున్నాం, ఓకేనా. ఇనిషియల్ స్టేట్. సో ఇనిషియల్ స్టేట్లో మనకి ఏమైతే ఉంటాయో అవి ఇక్కడ పెట్టేద్దాం. సో ఇక్కడ చూడండి నేమ్ వచ్చేసి ఎమ్మ, మళ్ళీ ఇక్కడ ఏం చేద్దాం, సో లాస్ట్ నేమ్, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కదా అవి. సో అట్లా పెట్టేద్దాం అవి. చూడండి ఇక్కడ చూడండి. సో ఒక్కసారి మీరు గమనించండి, మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది ఇది నాకు తెలుసు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఉంది కదా, emma@gmail.com. సో ఇలా పెట్టేశాను. ఈ ఇనిషియల్ స్టేట్ని మనం ఇక్కడ పాస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ స్ట్రింగ్కు బదులు మనం ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఆబ్జెక్ట్ని పాస్ చేస్తే మాత్రం మనకు ఆబ్జెక్టే వస్తుంది. సో మనం ఏది పాస్ చేస్తే అది మనకు వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు ఈ ప్రాప్స్ అన్న అవసరం లేదు. ఇంకా ఇలాంటి మనం ఒక కాంపోనెంట్ నుంచి వెళ్ళి ఇంకో కాంపోనెంట్కి అట్లా ప్రాప్స్ పాస్ చేయాల్సిన అవసరమే లేదు మనకు. సో ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ నేమ్ అండ్ ఇది వచ్చేసి లాస్ట్ నేమ్ అండ్ ఇది వచ్చేసి మనకు ఈమెయిల్, ఓకేనా. సో ఇక్కడ మనం దాన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, సో యూజర్ డీటెయిల్స్ అవన్నీ అవసరం లేదు మనకి ఇంకా, ఓకేనా. సో ఇక్కడ మనం డీస్ట్రక్చర్ చేయాలి. సో డీస్ట్రక్చర్ అని చేయొచ్చు, లేదంటే మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను డీస్ట్రక్చర్ చేస్తాను. కాన్స్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఫ్రమ్ డేటా. సో డేటా నుంచి తీసుకున్నాం. సో ఇప్పుడు చూడండి మనకు ఫస్ట్ నేమ్ ఎమ్మ మనకు ఆటోమేటిక్గా వచ్చేసాయి. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏదైతే మనకు ఇక్కడ ఉంది చూడండి, ఏదైతే చైల్డ్ కాంపోనెంట్ పేరెంట్ కాంపోనెంట్లో అదంతా ఉన్నదో అన్ని తీసేస్తాను. ఇక్కడ మనకు అవసరం లేదు ఇవన్నీ. సో ఇప్పుడు చూడండి ఈ స్టేట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తాను, మనకి ఇది అవసరమే లేదు. అండ్ ఇక్కడ నుంచి నేను స్టేట్ అనేది ఇక్కడ పాస్ చేశాను కదా, సో ఇది కూడా మనకు అవసరమే లేదు. సో ఇది సేవ్ చేశాను. అండ్ చైల్డ్ కాంపోనెంట్ ఉంది కదా, ఇక్కడ మనం ప్రాప్స్ తీసుకున్నాం కదా, సో ఈ ప్రాప్స్ కూడా మనకు అవసరమే లేదు. సో అర్థమవుతుందా. సో ఇక్కడ మనం వితౌట్ పాసింగ్ ప్రాప్స్ మనం ఏం చేసాం, ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఒక కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేసి ఆ కాంటెక్స్ట్ ఇక్కడ పాస్ చేసాం. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, అన్ని క్లోజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం డేటా ఉంది, అదేంది యూజర్ డీటెయిల్స్. ఆ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు
ఈ పేరెంట్ కాంపోనెంట్లో ఒక చైల్డ్ కాంపోనెంట్ ఉంది. చైల్డ్ కాంపోనెంట్లో ఉండే సబ్ చైల్డ్ కాంపోనెంట్కి మనం పాస్ చేయాలి. సో అలా పాస్ చేయాలంటే నార్మల్గా ఫస్ట్ పేరెంట్ కాంపోనెంట్కి పాస్ చేయాలి, ఆ తర్వాత చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేయాలి, ఆ తర్వాత సబ్ చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేయాలి. ఇది నార్మల్గా చేస్తాం. సో అలా చేస్తే ఏమవుతుందంటే మనకు రీడబిలిటీ అనేది తగ్గిపోతుంది. అన్నెసరీగా మనం అన్ని కాంపోనెంట్స్కి ప్రాప్స్ అనేది పాస్ చేస్తున్నాం. అది అన్నెసరీ బట్ మనం పాస్ చేస్తున్నాం. సో అలాంటి మనకి దాన్ని ఏమంటారంటే ప్రాప్ డ్రిల్లింగ్ ఇష్యూ. సపోజ్ 10 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, 10 కాంపోనెంట్స్ ఉంటే మనకు 10 లెవెల్స్ అలా పాస్ చేస్తే మనకు ఇష్యూ వస్తుంది అన్నట్టు. సో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఈ ఇష్యూని మనం ఓవర్కమ్ చేయడం కోసం మనం కాంటెక్స్ట్కి వెళ్దాం. సో కాంటెక్స్ట్కి వచ్చేసి మనం ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫైల్ అని కాదు, మీ ఇష్టమైనట్టు క్రియేట్ చేసుకోవచ్చు, మీరు ఉన్న దాంట్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మనకు నీట్గా ఉంటుందని నేను ఒక ఫైల్ క్రియేట్ చేసి అందులో పెట్టేశాను. సో ఇలా ఫస్ట్ ఒక కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ కాంటెక్స్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక ప్రొవైడర్ కూడా క్రియేట్ చేయాలి. సో ఇది ప్రొవైడర్. ఈ ప్రొవైడర్కి మనం ఏం చేయాలంటే ఎంటైర్ అప్లికేషన్ని పాస్ చేయాలి ఇలా. సో మీరు ఈ చిల్డ్రన్ అనేది ఇక్కడ ఎందుకు పెట్టానో మీకు తెలియకపోతే మనకు ప్రాప్స్ అనే 40 minutes వీడియో ఉంటుంది, అక్కడ చూడండి ఈ చిల్డ్రన్ అనేది ఎందుకు పెట్టానో మీకు అర్థమవుతుంది. సో ఈ యూజర్ కాంటెక్స్ట్ ప్రొవైడర్ ఉంటుంది కదా, ఎంటైర్ అప్లికేషన్ నేను ఈ చిల్డ్రన్కి పాస్ చేస్తున్నాను నేను. అప్పుడు మనకు ఇదేం చేస్తుంది, యూజర్ కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ వచ్చేసి ఈ చిల్డ్రన్ ఇక్కడ ర్యాప్ చేస్తుంది. అంటే మనం ఎంటైర్ అప్లికేషన్ని ఈ కాంటెక్స్ట్లో మనం ర్యాప్ చేసామన్నట్టు, అర్థమైందా? సో ర్యాప్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు కొన్ని చాక్లెట్స్ ఉన్నాయనుకోండి, ఆ చాక్లెట్స్ అన్ని కూడా ఒక కవర్లో వేసామనుకోండి, పెద్ద కవర్లో. అప్పుడు ఏమవుతాయి, ఆ చిన్న చిన్న అన్ని చాక్లెట్స్ కూడా ఒక పెద్ద కవర్లో ఉన్నాయి, దాన్ని ర్యాప్ అంటారు అట్లా. ఓకేనా? సేమ్ అలానే ఇప్పుడు మనకు అప్లికేషన్ ఉంది కదా, సో ఈ అప్లికేషన్ మొత్తాన్ని మనం ఈ యూజర్ కాంటెక్స్ట్లో అంటే యూజర్ కాంటెక్స్ట్లో మనం ర్యాప్ చేసామన్నట్టు ఇలా. సో ఇలా చేసిన తర్వాత ఈ యూజర్ కాంటెక్స్ట్ మనం ఏదైతే వాల్యూ పాస్ చేస్తామో ఆ వాల్యూని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. దేని ద్వారా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ యూజ్ కాంటెక్స్ట్ అనే హూక్ ఉంది కదా, ఈ యూజ్ కాంటెక్స్ట్ అనే హూక్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఆ యూజ్ కాంటెక్స్ట్లో మనం ఆ యూజర్ కాంటెక్స్ట్ని మనం పాస్ చేస్తే సో మనకు ఏదైతే పంపిస్తామో ఆ డేటా మొత్తం మనకు వచ్చేస్తుంది. సో ఇలా మనం కంప్లీట్ చేసాం. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో కంపల్సరీ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే మాత్రం పక్కా లైక్ చేయండి. మనం ఒక కాంటెక్స్టే కాదు, చాలా కాంటెక్స్ట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒకటి కంటే ఎక్కువ కూడా మనం కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో కాంటెక్స్ట్ క్రియేట్ చేయాలనుకోండి, సో అప్పుడు ఏం చేస్తా, ఇంకో కాంటెక్స్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తా. చూడండి, సో ఇదేం చేస్తా అంటే మెయిన్ డేటా డాట్ కాంటెక్స్ట్ అని పెడతాను. ఓకేనా? సో మీ ఇష్టం ఉంది, బట్ కాంటెక్స్ట్ అనేది ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు క్రియేట్ చేయొద్దు. మీకు రిక్వైర్మెంట్ అనిపిస్తేనే అప్పుడు క్రియేట్ చేసేసి అందులో మెయిన్ స్టేట్గా యూజ్ చేసుకోండి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మల్టిపుల్ కాంటెక్స్ట్లు కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఇట్లా ఫైల్ క్రియేట్ చేసి చిన్న చిన్న కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకు సేమ్ ఏదైతే కాంటెక్స్ట్ ఉందో నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను, అన్నెసరీ మనకు టైం వేస్ట్ ఎందుకు. సో ఇక్కడ ఏదైతే యూజర్ కాంటెక్స్ట్ ఉందో సో దాన్నే కాపీ చేస్తున్నా. సో కాపీ చేసేసి మెయిన్ డేటా కాంటెక్స్ట్లో పెట్టేశాను. సో ఇక్కడ ఏదైతే యూజర్ కాంటెక్స్ట్ ఉందో అది నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే అన్నిట్లలో తీసేసి మెయిన్ డేటా కాంటెక్స్ట్ అని పెడుతున్నా ఇలా. ఓకే, నేమ్ అనేది చేంజ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ మనకి ఇనిషియల్ స్టేట్ వచ్చేసి నాకు ఇక్కడ డేటా పెట్టేస్తాను. సో డేటా వచ్చేసి ఇలా పెడుతున్నా. ఓకేనా? డేటా వచ్చేసి అరే ఆఫ్ ఆబ్జెక్ట్ సంథింగ్ ఇట్లా పెడుతున్నా. సో మనకి ఏదైతే ఇక్కడ చూడండి, సపోజ్ ఇదే ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ నేను మల్టిపుల్ టైమ్స్ కాపీ పేస్ట్ చేస్తాను. సో అప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఓకే ఇలా పెట్టేస్తున్నా, హలో సంథింగ్ ఏదో ఒకటి పెట్టేస్తున్నా నేను, సమ్ ర్యాండమ్ టెక్స్ట్ అనేది, మనకి ఇప్పుడు డేటా అనేది లేదు కాబట్టి. సో ఇలా ఇన్సర్ట్ స్టేట్ అనేది ఉంది, ఇలా మనం పాస్ చేస్తాం. ఇంకో కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ కాంటెక్స్ట్ని కూడా మనకు ఎంటైర్ అప్లికేషన్కి యూజ్ అవ్వాలంటే ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ index.jsకి వెళ్ళేసి మళ్ళీ దాన్ని ర్యాప్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనం ఇంకో కాంటెక్స్ట్ కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ మెయిన్ డేటా కాంటెక్స్ట్ ప్రొవైడర్. సో ఇక్కడ చూడండి మనం మెయిన్ డేటా కాంటెక్స్ట్ ప్రొవైడర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? నాట్ కాంటెక్స్ట్. ఇది ఇక్కడ మనం చూసినట్టయితే రెండు ఉన్నాయి చూడండి, ఒకటి మెయిన్ డేటా కాంటెక్స్ట్ అండ్ మెయిన్ డేటా కాంటెక్స్ట్ ప్రొవైడర్. సో మనం index.jsలో ప్రొవైడర్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మనం దాన్ని ర్యాప్ చేయాలి ఇలా. సో ఇలా ర్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో సైడ్కి ఉన్న ఎర్రర్ని పట్టించుకోకండి. సో అది నార్మల్గా వచ్చేసింది. సో అది మనం రిఫ్రెష్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు చూడండి దీనికి నేను ఇక్కడ సేవ్ చేశాను. సో సేవ్ చేయగానే మీరు చూడండి రిఫ్రెష్ చేయగానే మనకు సేమ్ మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళేసి ఏది సబ్ చైల్డ్ ఉంది కదా, సబ్ చైల్డ్లో మనం యూజ్ కాంటెక్స్ట్ ఆల్రెడీ ఉంది మనకు. సో మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది ఏంటిది, సో మెయిన్ డేటా కాంటెక్స్ట్ ఉంది కదా అది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మెయిన్ డేటా కాంటెక్స్ట్ ఫ్రమ్ మెయిన్ డేటా కాంటెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ డేటాను మళ్ళీ కన్సోల్లో చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాంట్ మెయిన్ డేటా ఈజ్ ఈక్వల్ టు యూజ్ కాంటెక్స్ట్ ఆఫ్. సో మనం ఆ కాంటెక్స్ట్ ఇక్కడ పాస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్లో చేస్తాను చూడండి, ఆ మెయిన్ డేటా ఏంటి అనేది. సో మెయిన్ డేటా కన్సోల్లో చేయగానే చూడండి మనకు ఆ ఏదైతే యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ వచ్చేసింది ఆటోమేటిక్గా. సో అర్థమైంది కదా మీకు. ఇలా మీరు ఎన్ని కాంటెక్స్ట్లని క్రియేట్ చేసుకొని అన్ని కాంటెక్స్ట్లని మీరు అప్లికేషన్లో ర్యాప్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ యూజ్ కాంటెక్స్ట్ ద్వారా.
సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఎగ్జాంపుల్ చేస్తాం కదా, అక్కడ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, మనం ఇంకా నీట్గా చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మీకు అర్థం కావడం కోసం ఇట్లా నేను చిన్న ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం యూస్ రెడ్యూసర్ హూక్ అనేది గురించి నేర్చుకుందాం. సో ఇది మీకు కంప్లీట్ అయిపోతేనే ఆ హూక్ వెళ్ళండి, ఓకేనా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.